మనం జూన్ మాసంలో మకర రాశి గురించి తెలుసుకుందాం. వాళ్ళకి ఎలా ఉంటుందో. మకర రాశి జూన్ మంత్‌లో ఆహ్, కొన్ని గ్రహాలు పర్టిక్యులర్‌గా 3 గ్రహాలు చాలా అనుకూలంగా ఉంటున్నాయి. ఒక 2 గ్రహాలు మాత్రం తటస్థంగా ఉండి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయని గమనించుకోవాలి. మనం డీటెయిల్స్ చూసే ముందు మకర రాశిలో ఏమేమి నక్షత్రాలున్నాయి, ఏ ఏ పేరు బలం ప్రకారం ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలంతా మనకి ఈ మకర రాశిలో ఉంటారు. పేరు బలం చూసుకుంటే వీళ్ళకి బో, జా, జీ, జూ, జే, జో, కా, గా, గి అన్న లెటర్స్ కూడా మనకి ఈ మకర రాశిలో ఉంటారని గమనించుకోవాలి. ఇందులో మనం ముందుగా చెప్పుకున్న విధంగా అన్ని గ్రహాలు మార్పుతో ఒక గురువు మాత్రం చక్కగా బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. బుధుడు సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. సూర్యుడు కూడాను వీళ్ళతో పాటు చక్కగా ఈ 3 గ్రహాలు బాగా యోగ్యతనిస్తూ ఉన్నాయి. 2 గ్రహాలు మాత్రం ఇబ్బంది పెడుతున్నాయి. ఇందులో ఇబ్బంది పెట్టే గ్రహాలు శుక్రుడు, కుజుడు అని మనం చెప్పుకోవాలి. ఒక్కొక్క గ్రహం పెట్టి చూసుకుంటే సూర్యుడు వల్ల వీళ్ళకి శత్రునాశాంతః అంటే వీళ్ళకి ఇప్పటివరకు ఎవరైనా శత్రు బాధలు ఉంటే ఆ శత్రు బాధలు తొలగిపోయేసి విజయం వచ్చే అవకాశం ఉంటుంది. 4వ స్థానంలో కుజుడు ఉంటే రిపప్రియం శత్రువులతో కలిసి చక్కగా ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవి మాట్లాడుకుంటే లేదా పైచేయిగా ఉండే అవకాశం ఉంటుంది. 6వ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల సర్వత్రా విజయం అని చెప్తారు. 7వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల యువత జన బాధ అని చెప్తారు. అంటే ఒక యంగ్ వుమన్ నుంచి లేదంటే ఒక యంగ్ బాయ్ నుంచి వీళ్ళకి ఒక ఏమంటారు బాధలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ఇందులో మహర్షులు చెప్పిన ఒక సంస్కృత శ్లోకం చెప్దాం. మన పురాతన గ్రంథాల్లో ఏ విధంగా ఉంటుందో. 6వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందో షష్ఠేరవౌ 6లో గనక సూర్యుడు ఉంటే సుసౌఖ్యాధీన్ యత్న కార్యార్థ సాధనం దేహ ఆరోగ్యాది సంతోషం వస్త్రధాన్య లాభకృత్ ఓకే అని మనకి సంస్కృతంలో వివరించడం జరిగింది. దాని మీనింగ్ ఏంటంటే మంచి మంచి సుఖంగా ఉంటారు, అనుకున్న పనులన్నీ చక్కగా పూర్తి చేసుకుంటారు, సంతోషంగా ఉంటుంది, ధనం బాగుంటుంది, వస్త్రాలు బాగుంటారు, అన్ని కష్టాల నుంచి అనేక కష్టాల నుంచి బయటపడి ధైర్యంగా ఉండి కార్యాన్నిత అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. అయితే కుజుడు మాత్రం వీళ్ళకి 4వ స్థానంలో ఉండి దాదాపు 80% వరకు కుజుడు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. 4వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల భాగ్యహాని, భయం, క్రోరం, బంధువైరం, ధనుక్షయం, రోగ పీడాది సంతాపం చతుర్థ స్థానకే కుజ అంటారు. అంటే 4వ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉంటారో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఏ ప్రకారంగా ఉంటుంది? భాగ్యహాని, భయం అంటే వచ్చే లక్ ఒక స్మూత్గా వర్క్ అవ్వకుండా ఆగిపోయే అవకాశం ఉంటుంది. భయం కొలిపే సంఘటనలు జరుగుతూ ఉంటాయి వీళ్ళ చుట్టూరుతూ. క్రూర బుద్ధి కలిగి ఉంటారు, బంధువులతో గొడవలు పడుతూ ఉంటాయి కూడా. అంతేకాకుండా ధనక్షయం విపరీతంగా ధనం కూడా కోల్పోయే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. రోగ పీడాది సంతాపం వీళ్ళకి రోగాలు ఉండటం వల్ల మనసులో విచారకరంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుందని తెలుసుకోవాలి. అయితే ఒక పాజిటివ్ నోట్ ఏంటంటే వీళ్ళకి ధన ప్రవాహం అయితే చక్కగా ఉంటుంది. ఏదో ఒక విధంగా అనుకున్న లాభాన్ని అయితే ఖచ్చితంగా చేరతారని చెప్పుకోవచ్చు. మనకి శుక్రుడు అగైన్ వీళ్ళకి 7వ స్థానంలో ఉండటంతో శుక్రుడు 7వ స్థానంలో ఉంటే మంచిగా ఉండదు అని చెప్తారు. ఏ ప్రకారంగా ఉండదు? దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుందంటే ఒకటి పాజిటివ్ సైడ్లో లవ్, రొమాన్స్, ప్లేజర్స్, వెకేషన్స్, ట్రిప్స్ చేసే వాళ్ళకి బాగుంటుంది. కానీ 7వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల కోపస్తదహ భీది సర్వదా క్లేశ జీవనం స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగో సప్తమగే ఫలం అని చెప్తారు. అంటే ఎప్పుడైతే శుక్రుడు భృగు 6వ స్థానంలో ఉంటారో ఏమవుతుందంట కోపం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, భయం కొలిపే సంఘటనలు చుట్టూ జరిగే ఉంటుంది, కష్టమైన జీవితంగా ఉంటుంది, సుఖ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత స్త్రీల వలన కష్టాలు, స్త్రీలతో విభేదాలు ఉంటాయని తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ శుక్రుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు అని మీరు గమనించుకోవాలి. అయితే ఇన్ని ప్రకారంగా చూసుకున్నా కానీ మనకి అయితే బుధుడు కొంచెము 6వ స్థానంలో ఉండటం వల్ల చక్కగా ట్రాన్సాక్షన్స్, శత్రువుల పైన విజయము, అనుకున్న పనుల్లో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నా చక్కగా వాటిని ఓపికగా ఏమంటారు సమయస్ఫూర్తిగా వాటిని అనుకూలంగా చేసుకొని చక్కగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. పరిహారాల్లో భాగంగా వీళ్ళకి కుజుడు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి కందులు 1 కేజీ దానం చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం. అయితే క్షేత్ర పాలకులు అని ఉంటారు. అంటే ప్రతి ఊళ్ళో ఉన్న దేవాలయాల్లో ఉన్న క్షేత్ర పాలకులకు దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా గ్రామ దేవతలు ఎవరైతే ఉంటారో పోచమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, అంకమ్మ, నూకాలమ్మ, మనకి ఇలా గంగమ్మ, ఇలా కొంతమంది మనకి ప్రతి ఊళ్ళోనూ మనకి గ్రామ దేవతలు ఉంటారు. వాళ్ళకి పూజ గనక చేయగలిగితే, దీపారాధన గనక చేయగలిగితే చక్కగా మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చి
ఎనర్జీ వచ్చి చక్కగా జీవితంలో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో, ఈ రాశి వాళ్ళకి అందరికీ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.